బాబాయ్ ఒకసారి ఆగు, చిన్న కథ నిలుపుది కానీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎలక్షన్ రానే వచ్చింది. స్ట్రైట్గా సుత్తు లేకుండా నా ఫ్రెండ్స్ ముగ్గురికి కథ చెప్పడానికి వచ్చేసా. నిన్నటిదాకా ఈ ముగ్గురి బాధ చూడాలని నా తలప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండే. సూర్యగాడు సైకిల్ దగ్గర పంచులు వేస్తాడు. చంద్రబాబు గారు అంటే అన్నీ కోసేసుకుంటాడు. తినడానికి తిండి ఉందా లేదా అని కూడా చూసుకోకుండా సైకిల్ షాప్ కట్టేసి ఆడి సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగేసి నెల రోజులు ఊపిరాడకుండా ప్రచారం చేశాడు. ఇది ఇలా ఉంటే సాంబిగడు ఏమన్నా తగ్గుతాడా? వాడు టీ కొట్లో ఉన్న టీ గ్లాసులన్నీ తీసుకుపోయి జనసేనలకు ఇచ్చేసి ఇంటింటికి తిరిగేసి సేపులారా తీసుకున్నాడంటే నమ్మండే. ఇంక మా జిలానీగాడు ఫ్యాన్లు రిపేర్ చేస్తాడు. జై జగన్ జై జగన్ అంటే ఆడి కొట్లో ఫ్యాన్లు పట్టుకొచ్చేసి తింటున్నాడో తాగుతున్నాడో కూడా తెలియకుండా తిరిగేసాడు. ఇంతకీ మ్యాటర్ అంటే బాబాయ్, పగలంతా ముగ్గురు భద్రశత్రుల్లో ఒకరి ముఖం ఒకరు చూసుకోపోయినా నైట్ వేసరికి నా దగ్గరికి వచ్చేసి చల్లగా ఫ్యాన్ వేసుకుని టీ గ్లాసులో టీ తాగుతూ పసుతో చేసిన పులిహార తింటా సరదాగా ఉంటారు. రాజకీయాలు కూడా ఇలాగే ఉండాలండి. పైన ఎవడున్నాడు దానికన్నా చిన్న బాధ వచ్చినా చిటుక్కుని అడ్డుపడిపోయి పక్కింటి కొడితే ఎలా ఉంటాం అన్నదే ముఖ్యం బాబాయ్. ఇంకెందుకు లేటు? కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసండి.